వెల్కమ్ టు హెల్త్ 24/7. శారీరక మానసిక ఔన్నత్యం కోసం సద్గురు జగ్గి వాసుదేవ్ రూపొందించిన హఠయోగ సంపూర్ణ శ్రేయస్సుకు పరిపూర్ణ జీవనానికి తోడ్పడే సాధనం. సహజ సిద్ధ శారీరక శక్తికి మనోల్లాసానికి అవరోధంగా నిలిచే భిన్న రుగ్మతలను అదుపు చేయడంలో హఠయోగ సాధన సమర్థమైనది. సద్గురు జగ్గి వాసుదేవ్ నుంచి యోగాభ్యాసం నేర్చుకున్న ఈషా హఠయోగ బోధకురాలు ఉషా మూర్తినేని అందిస్తున్న హఠయోగ ప్రక్రియలు సాధనల గురించిన సంపూర్ణ వివరణ. నమస్కారం, నా పేరు ఉషా. నేను ఈషా ఫౌండేషన్లో హఠయోగ టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్టిఫై అయ్యాను. సో ఈ ట్రైనింగ్ 2012లో చేశాను. అప్పటి నుంచి హైదరాబాద్లో యోగా స్టూడియో స్థాపించి యోగా టీచ్ చేస్తున్నాను. సో నేను నేర్చుకునే యోగా క్లాసికల్ ఫామ్లో ఉంటుంది. ఇట్స్ కాల్డ్ క్లాసికల్ హఠయోగా. యోగా అనగానే చాలామంది మైండ్లో డిఫికల్ట్ పాస్చర్స్ అవన్నీ అనుకుంటారు. బట్ డిఫరెంట్ లెవెల్స్లో, లెవెల్ అంటే బేసిక్, అడ్వాన్స్ అట్లా కాదు, డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మనం ఎలాంటి బెనిఫిట్ కోరుకుంటున్నాము అండ్ ఎంతవరకు టైం స్పెండ్ చేయగలము, దీన్ని బట్టి ఎలాంటి ఫిజికల్ ఏమైనా కండిషన్స్ ఉంటాయి దాన్ని బట్టి కన్సిడర్ చేసి మనకి సూటబుల్ అయ్యే ప్రాక్టీసెస్ అందరూ చేయొచ్చు. సో యోగా గురించి ఉన్న అభిప్రాయం జనరల్లీ అందరిలో చేయలేము, చాలా కష్టం అండ్ ఫ్లెక్సిబిలిటీ లేదు, సో మేము యోగా చేయలేమేమో. స్పెషల్లీ హఠయోగా వచ్చేసరికి చాలా కష్టం అని అనుకుంటారు. బట్ హఠయోగా అంటే ఒరిజినల్ ఫామ్లో ఉన్న యోగిక్ ప్రాక్టీసెస్. హఠయోగా ప్రాక్టీస్ చేయడానికి కొంతవరకు ఒక మొండితనం అవసరం. ఎందుకు అంటే మన బాడీ అండ్ మైండ్ సపోర్టివ్గా ఉండకపోవచ్చు. 4 రోజులు చేసిన తర్వాత 5వ రోజు ఇంకా చాలే అనిపించవచ్చు. సో దీనికోసం అంటున్నా మొండితనం అవసరం లేదు, ఎవ్రీడే చేయాలన్నమాట. అండ్ ఇంకొక మీనింగ్ ఏంటంటే హఠయోగా అంటే హ అంటే సన్, టా అంటే మూన్. యోగిక్ సైన్స్లో మనని భూమి కింద కన్సిడర్ చేసి మనకి ఒరిజినల్ పేరెంట్స్ సన్ అండ్ మూన్. సో ఈ హఠయోగా ప్రాక్టీసెస్ చేయటం వల్ల సన్ అండ్ మూన్ యొక్క ఎనర్జీని మనం ఇంబైబ్ చేసుకుంటాం. సో హఠయోగాలో ఉండే యోగిక్ ప్రాక్టీసెస్ అన్నీ ఈ విధంగా మనకి ఉపయోగపడే టూల్స్. మన రోజువారీ డే టు డే యాక్టివిటీస్లో డిఫరెంట్ టూల్స్ని వాడతాం కదా, అట్లానే హ్యూమన్ వెల్బీయింగ్కి అవసరమయ్యే టూల్స్ హఠయోగా ప్రాక్టీసెస్లో పొందుపరిచారనమాట. సో ఇది డిఫికల్ట్ కాదు అండ్ మన ఫిజికల్ ఎబిలిటీని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. అంత వైడ్ రేంజ్లో డిఫరెంట్ మాడ్యూల్స్ అవైలబుల్గా ఉంటాయి. మాకు వచ్చే చాలా ఎంక్వైరీస్లో బేసిక్గా వెయిట్ లాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. కంపేర్ టు అదర్ హెల్త్ కండిషన్స్ వెయిట్ లాస్కి వచ్చే ఎంక్వైరీస్ చాలా ఎక్కువ. సో ఈ వెయిట్ లాస్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ ఐడియా ఆఫ్ వెయిట్, నేను ఎక్కువ వెయిట్ ఉన్నాను అని అన్నారు అంటే వాళ్ళ లావుగా ఉన్నట్టు ఊహించుకోక్కర్లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇంత వెయిట్ ఉండాలి అని అనుకున్నప్పుడు దానికన్నా కొంచెం మించున్నా కూడా వెయిట్ ఎక్కువ ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. సో వెయిట్ లాస్ ఎంక్వైరీ రాగానే నేను చేసేది ఏంటంటే ఏజ్ అండ్ వాళ్ళ హైట్ గురించి తెలుసుకుంటాను. ఎందుకు అంటే అన్ని వెయిట్ లాసెస్కి ఒకే టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అవసరం ఉండదు. అండ్ వెయిట్ గెయిన్ అవటం చాలా ఈజీ, లూజ్ అవ్వటానికి చాలా డిటర్మినేషన్ కావాలి. అండ్ పార్టిసిపెంట్లో అలాంటి డిటర్మినేషన్ ఉందా లేదా కూడా చెక్ చేయాలి. యాజ్ ఎ టీచర్ నా రెస్పాన్సిబిలిటీ అది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి ఏ ప్రాక్టీస్ బెస్ట్ సూటబుల్ అవుతుందో సజెస్ట్ చేస్తామన్నమాట. దాని ప్రకారం వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ప్రాక్టీస్ నేర్పించడం జరుగుతుంది. అండ్ స్పెషల్లీ వెయిట్ లాస్కి కావాల్సింది ఏంటంటే ఏదైనా అచీవ్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఎవ్రీడే ఒక పర్టిక్యులర్ టైం డెడికేట్ చేసి ఆ టైంలో ఏది వచ్చినా
కుదిరినా కుదరకపోయినా ఇది జరిగేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో అట్లాంటి డిటర్మినేషన్ చాలా అవసరం ముందుగా వెయిట్ లాస్కి. మేము టీచ్ చేసే మాడ్యూల్స్లో మేము టీచ్ చేసే యోగాలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సింపుల్ మాడ్యూల్ లైక్ భూతశుద్ధి అండ్ ఉపయోగ, అండ్ వెయిట్ లాస్కి వచ్చేసరికి ఎక్సర్సైజ్ ఫామ్ యోగాలో దీని పేరు అంగమర్దన. అండ్ మనకి పాపులర్గా తెలిసిన సూర్య నమస్కార్కి ఒరిజినల్ ఫామ్. ఈ సూర్య నమస్కార్ అనే ప్రాక్టీస్ని సూర్యక్రియ అనే ఒరిజినల్ ఫామ్ నుంచి డిరైవ్ చేయబడింది. సో సూర్యక్రియ నుంచి ఇంకొంచెం సింపులర్గా ప్రాక్టీస్ చేయడం కోసం సూర్యశక్తి అనే ప్రాక్టీస్ ఉంది. సో సూర్యశక్తి, సూర్యక్రియ, యోగాసనాస్, అంగమర్దన, వీటిల్లో ఏది నేర్చుకుని ఎవ్రీడే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయటం వల్ల వెయిట్ లాస్ డెఫినెట్గా ఉంటుంది. దాంతో పాటుగా ఓన్లీ యోగా నేర్పించడమే కాకుండా లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ అండ్ ఫుడ్ని ఎలా ట్రీట్ చేయాలి, ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం వాడే వెహికల్లో ఎలా అయితే రైట్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ నింపుతామో అలానే బాడీకి సూటబుల్ అయ్యే ఫుడ్స్ అండ్ టైమింగ్స్, ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మన ట్రెడిషన్లో పొందుపరిచారు, బట్ మనం వాటిని మిస్ అయ్యాం ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్లో, మోడర్న్ లైఫ్ స్టైల్, వీటన్నిటిలో కొన్ని మర్చిపోయాం. సో వాటన్నిటినీ మళ్ళీ తిరిగి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పటం, యోగా ప్రాక్టీస్తో పాటు వాటిని కూడా మార్పుల్ని, చిన్న చిన్న మార్పుల్ని ఈజీగా అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి కస్టమైజ్ చేసి చెప్పటం, ఈ రెండిటి వలన వెయిట్ లాస్ అనేది మీరు ఈజీగా గెయిన్ అవ్వచ్చు. సో హఠం స్టూడియోలో మేము చేసేది ఇదే, యోగాతో పాటుగా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కూడా చేంజెస్ అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా స్టూడియోలో ఫుడ్ సెషన్స్ అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాటన్నిటిని చెప్పే వాటిని సర్వ్ చేస్తాము. డెమాన్స్ట్రేటింగ్ అనమాట, ఎట్లా చేసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి యోగా ప్రాక్టీసెస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, వీటన్నిటి గురించి టీచ్ చేయడం జరుగుతుంది. సో వెయిట్ లాస్కి టీచ్ చేసే డిఫరెంట్ ప్రాక్టీసెస్లో ఒకటి అంగమర్దన. అంగమర్దన అనేది యోగాలో ఉన్న ఒక ఎక్సర్సైజ్ ఫామ్. ఇది డిఫరెంట్ వేస్లో ఉంటుంది, స్టాండింగ్, సిట్టింగ్, లైన్ డౌన్, ఇట్లా డిఫరెంట్ పాస్చర్స్లో చేస్తాము. అంగమర్దన ప్రాక్టీస్ చేయటం వల్ల క్యాలరీస్ బర్నింగ్ అనేది ఇది సింపుల్గా స్టార్ట్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంటెన్స్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ డేని ఇంటెన్స్గా చేస్తే బాడీ స్ట్రెయిన్ అవుతుంది అండ్ కష్టంగా అనిపిస్తుంది. సో స్లోగా స్టార్ట్ చేసి ఒక 1 day, 2 days, 3 days ప్రాక్టీస్ తర్వాత మెల్లమెల్లగా ఇంటెన్సిఫై అవుతుంది. అండ్ ఏదైనా కొత్తది నేర్చుకున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. బై 3rd day అట్లా పార్టిసిపెంట్స్ సెటిల్ అవుతారు అనమాట. సో ఇది ప్రాక్టీస్ చేయటం వల్ల క్యాలరీస్ బర్న్ అవటమే కాకుండా జనరలీ యోగిక్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఏంటంటే సిస్టంలో బ్యాలెన్స్ వస్తుంది, మెంటలీ అండ్ ఫిజికల్లీ బ్యాలెన్స్ వస్తుంది. సో ఈ బ్యాలెన్స్ వల్ల తీసుకునే డయట్ కానీ, మన డేని హ్యాండిల్ చేయటం కానీ, ప్లాన్ చేసుకోవటం కానీ అన్నీ ఎఫెక్టివ్గా జరుగుతాయి అన్నమాట. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వెయిట్ లాస్ అనగానే జస్ట్ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వటం లేకపోతే ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అదొక్కటే కాదు, లైఫ్ స్టైల్ కూడా, మన ఆలోచన విధానం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇట్లాంటి డిసిప్లిన్ ఈ ప్రాక్టీసెస్ వల్ల న్యాచురల్గా వస్తుంది. అండ్ ఇంతే కాకుండా బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈవెన్ స్కెలెటల్ స్ట్రక్చర్. అంగమర్దన ఎంత పవర్ఫుల్ ప్రాక్టీస్ అంటే స్కెలెటల్ స్ట్రక్చర్లో ఏదైనా డిజబిలిటీస్ అంటే డిసలైన్మెంట్స్
ఉన్నా కూడా రీఅలైన్ అవుతాయి. పార్టిసిపెంట్స్లో డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఇది నేను చూశాను. ఏదైనా డిసలైన్మెంట్ ఉంటే ఎక్కడైనా స్పైన్లో కానీ నీస్లో కానీ ఇది రియలైన్ అవుతుందన్నమాట. సో అంగమర్దన ప్రాక్టీస్ అంత ఉపయోగంగా ఉంటుంది, అంత పవర్ఫుల్ ప్రాక్టీస్. అండ్ ఇంకొకటి నేర్పించేది వెయిట్ లాస్ గురించి సూర్యశక్తి. సూర్యశక్తిలో ఏం జరుగుతుందంటే ఇది ఏరోబిక్ ఎక్సర్సైజ్, బాడీకి అలాంటి ఎక్సర్సైజ్ని ఇస్తుంది అనమాట. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వచ్చే ఆ రెజ్యువినేషన్ అదంతా సూర్యశక్తి ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. అంతేకాకుండా సిస్టమ్ ఎనర్జైజ్ అవుతుంది. మీరు రోజంతా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, క్యాలరీస్ బర్న్ చేసినప్పుడు టైర్డ్గానో లేకపోతే వీక్నెస్ గానో అనిపించకుండా ప్యారలల్లీ ఏం జరుగుతుందంటే ఎనర్జీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో రోజంతా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని నోటీస్ చేయొచ్చు. అండ్ సూర్యశక్తి ప్రాక్టీస్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకున్న టైంని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ టైం ఉంటే తక్కువ టైం, మీకున్న టైంలో అంతవరకే చేయొచ్చు. ఎక్కువ టైం ఉంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ని. సో ఆ ఫ్లెక్సిబిలిటీ సూర్యశక్తి ప్రాక్టీస్లో ఉంటుంది. సో మీరు లూజ్ అవ్వాలని అనుకునే వెయిట్ని బట్టి, మీరు ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ ప్రాక్టీస్ని మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.